గాజా యుద్ధం ముగించడానికి ప్రయత్నాలు ఊపందుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికపై చర్చించడానికి హమాస్ ఇజ్రాయెల్ ప్రతినిధుల మధ్య చర్చలు మొదలవుతున్నాయి. ఇక ఈజిప్ట్లో జరుగుతున్న ఈ చర్చల్లో ఇజ్రాయెల్ డెలిగేషన్ కి రాన్ డెర్మర్, హమాస్ డెలిగేషన్ కి ఖలీల్ అల్ హయ్యా నాయకత్వం వహిస్తున్నారు. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఖతార్ విదేశాంగ మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ తానీ కూడా ఈ చర్చల్లో ఉంటారు. కాల్పుల విరమణ, బందీల విడుదల ఈ వారంలో ఉండే అవకాశం ఉంది. ట్రంప్ 20 సూత్రాల కాల్పుల విరమణ ప్రతిపాదనలపై ఇజ్రాయెల్, హమాస్ సానుకూలంగా స్పందించడంతో చర్చలకు అవకాశం ఏర్పడింది. బందీల విడుదల, గాజా నుండి ఇజ్రాయెల్ బలగాలను ఉపసంహరించుకోవడంపై అంగీకారం కుదిరిన నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం త్వరలోనే కుదరబోతుందని భావిస్తున్నారు. మరోపక్క పాలస్తీనా అథారిటీకి గాజాను అప్పగించాలని, గాజాను వెస్ట్ బ్యాంక్లో విలీనం చేయాలని, గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని అరబ్ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటు గాజా మీద ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. బందీలను సురక్షితంగా తెచ్చేందుకు తక్షణం బాంబు దాడులు ఆపాలని ట్రంప్ చెప్పినా ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదు. పాలస్తీనియన్లకు మద్దతుగా తుర్కియేలోని అంకారా, ఇస్తాంబుల్తో నెదర్లాండ్లోని ఆమ్స్టర్డామ్లో భారీ స్థాయిలో ప్రదర్శనలు జరిగాయి.